సర్వమత సామరస్యంతో సెమీ క్రిస్మస్ మొదలుకొని నూతన సంవత్సరం సంక్రాంతి వరకు వేలంగిని మాత యువజన సేవా సంఘం ప్రెసిడెంట్ లకమాల రామారావు అండ్ యూత్ ఆధ్వర్యంలో పలు సేవా సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని పలువురు అతిథులు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రజలందరూ శాంతి సమాధానాలతో జీవించాలని వారు ఆకాంక్షించారు. వన్ టౌన్ చిట్టినగర్ మసీద్ ఎదురు సెంటర్లో వేలంగిని మాత యువజన సేవా సంఘం అధ్యక్షులు లకమాల రామారావు యూత్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పలు సేవా సాంస్కృతిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. వ్యాపారవేత్త చింతలపూడి సత్యనారాయణ, 49వ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్, దాడి జయప్రకాష్, కెనరీ, బెజ్జం రాజాజీ, బాలయ్య ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 19 సంవత్సరాలుగా చిట్టినగర్ సెంటర్లో రామారావు ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో వేలంకిని మాత యువజన సేవా సంఘం తరపున పలు సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారని చెప్పారు. సెమీ క్రిస్మస్ మొదలుకొని నూతన సంవత్సరం సంక్రాంతి వరకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలకు పుస్తకాల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు, అనేక సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. కార్యక్రమాలకు స్థానిక ప్రజలందరూ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పారు. ప్రతి సంవత్సరం ఇలాగే కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రజలందరూ శాంతి సమాధానాలతో విరాజిల్లాలని ఆకాంక్షించారు. సర్వమత సామరస్యంతో సీఎం జగన్ చెప్పినట్లుగా కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి ఒక పండుగలాగా ఈ కార్యక్రమాలను నిర్వహించడం సంతోషదాయకమన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ప్రముఖంగా చిట్టినగర్ జంక్షన్ నా 49వ డివిజన్లో వేలంగిని మాత యూత్ ఆధ్వర్యంలో లకమాల రామారావు గారు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా కలిసి 24వ తారీఖు నుంచి క్రిస్మస్ దగ్గర నుంచి న్యూ ఇయర్ వరకు కూడా ఈ సెంటర్లో ప్రతి సంవత్సరం ఇప్పటికి 19 సంవత్సరాలు అయింది. ప్రతి సంవత్సరం కూడా చాలా చక్కగా పిల్లల్ని ప్రోత్సహిస్తూ, అలాగే ప్రతి ఒక్క మహిళలకి, పేద మహిళలకి చీరలు పంచుతూ, అన్నదానం చేస్తూ దీన్నిటికీ కూడా చాలా చక్కగా రామారావు గారు చేయటం అభినందనీయం. దట్టు నా డివిజన్లో ఉండటం కూడా వారిని అభినందిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాలకి సహకరిస్తున్నటువంటి మన సత్యనారాయణ గారు కానివ్వండి, అలాంటి పెద్దలు, ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా, పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి. అలాగే మోహన్ గారు కానివ్వండి, లకమాల రామారావు గారి ఫ్రెండ్స్ కానివ్వండి, అందరూ కూడా ముందుకొచ్చి, అంటే సర్వమత సామరస్యం దిశగా ఇక్కడ అందరూ కూడా ప్రయాణం చేస్తున్నారు. కులం లేదు, మతం లేదు. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కుల మతాలకి అతీతంగా రామారావు గారు చేయటం అనేది అభినందనీయం. రాబోయే కాలంలో ఇంకొక నెక్స్ట్ రేపు ఒక్కరోజే ఉంది, నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ వేలంగిని మాత యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో చిట్టినగర్లో మసీద్ ఎదురుగా సందులో కార్యక్రమం గత 16 సంవత్సరాల నుంచి సెమీ క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ తర్వాత సంక్రాంతి వరకు 15 రోజుల వరకు అంగరంగ వైభవంగా పలు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కేక్ కటింగు, అన్నదాన కార్యక్రమం, పిల్లలకు పుస్తకాలు, ముగ్గులు పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు అనేక చేస్తూ ఉంటారు. లకమాల రామారావు యూత్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి 50 మంది ప్రజలు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. వీళ్ళు ప్రతి సంవత్సరం ఇలాగే చేయాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. పండుగ అంటేనే పెద్ద సంబరం. ఇటువంటి పండుగని లకమాల రామారావు మా సోదరుడు గత 19 సంవత్సరాలుగా నిరాఘాటంగా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. వేలంగిని మాత సేవా సంఘం అని చెప్పి ఒక సంఘాన్ని స్థాపించి ప్రతి సంవత్సరం కూడా ఈ సంబరాన్ని పేదవాళ్లతో వాళ్ళ యొక్క అవసరాలను తీర్చడం కోసం, వాళ్ళ సహాయం చేయడం కోసం అతను పడేటువంటి తపన, ఆరాటం ఏదైతే ఉందో అది మేము ఎంతో కూడా సంతోషిస్తున్నాం. అందులో మేము కూడా ఇక్కడ వచ్చినటువంటి పెద్దలుగా మేము కూడా భాగస్వామి అయినందుకు చాలా ఆనందిస్తూ ఇట్లాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని నిర్వహించి చిన్నపిల్లలకి పుస్తకాలు, అదేవిధంగా వాళ్ళకి గేమ్స్ నిర్వహించి వాళ్ళకి ఇస్తున్నటువంటి ప్రైజులు, వృద్ధులకి చీరల పంపిణీ వంటి మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఈ శుభతరుణంలో ఇక్కడ క్రిస్మస్ సంబరాలు కూడా ఆ యేసుక్రీస్తు యొక్క ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జరుపుకుంటున్నాము. అది మన కరోనా కారణంగా ఒక 4 సంవత్సరాలు చేయలేకపోయాము. ఒక 4 సంవత్సరాలు కరోనా కారణంగా చేయలేకపోయాము. 19వ సంవత్సరం ఇది మాకు. మా యూత్ వారు నాకు ఫుల్ సహకరించడం వల్ల ఈ కార్యక్రమం చేస్తున్నాము.
దానికి తోడు మన చింతలపూడి సత్యనారాయణ గారు సహకారాలు మాకు ఎల్లలేలా ఉండాలని మేము ఈ కార్యక్రమాలు ఇంకా బాగా వైభవంగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఇక్కడ కార్యక్రమంలో చీరలకి పిల్లలకి ఆటల పోటీలు పెట్టాము, లేడీస్ ముగ్గులు పోటీలు పెట్టాము. ఈ అన్నదాన కార్యక్రమం 7వ తారీఖు ఉంటుంది. ఈ కార్యక్రమానికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్గా మన చింతలపూడి సత్యనారాయణ గారిని, మా డివిజన్ కార్పొరేటర్ గారిని, మన బెజ్జు రాజాజీ గారిని, అందరినీ మన బాలయ్య గారిని అందరినీ ఆహ్వానించి వాళ్ళ చేతుల మీదుగా చీరల పంపిణీ, మన పిల్లలకి ఆటల పోటీలకి ప్రైజులు ఇవ్వడానికి